నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలోని శ్యామ్ జాదూగర్ మెగా మ్యూజిక్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా ప్రపంచ శాంతి కొరకు నిరసిస్తున్న ఇఫ్తార్ విందును స్థానిక అనూస్ హోంలో రావులపాలెం ఆర్కే హోటల్ సౌజన్యంతో ర్యాలీ పరిసర గ్రామ ముస్లిం సోదరులకు ఇచ్చారు. కార్యక్రమంలో షేక్ వలియా, బిలాల్ మస్జిద్ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ షరీఫ్, జమాతే ఇస్లామీ హింద్ సెక్రటరీ సమీర్, గౌస్, బాబ్జీ, అదాం, తాసు ఇస్మాయిల్, మ్యూజిక్ ఫ్యామిలీ సభ్యులు పాల్గొన్నారు. మా మిత్రులు శ్యామ్ మాస్టర్ గారు ప్రపంచ శాంతి గురించి ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన ఆ సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఈ ముస్లిం అయినటువంటి మాకు ఇఫ్తార్ విందు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది చాలా కాలం నుంచి జరుగుతుంది. ఆయన మమ్మల్ని ప్రతి సంవత్సరం కూడా చాలా గౌరవంగా ఇఫ్తార్ పార్టీ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నారు. మరి వారికి సహకరించేటువంటి మరి ఆర్కేటువంటి వెంకటరెడ్డి గారు, మరి వాళ్ళ అల్లుడు సత్యాలు గారు కూడా ఈ కార్యక్రమానికి సహకరించారని తెలిసింది. వారి కుటుంబంలో కూడా అల్లాహ్ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ కరుణమైనటువంటి అల్లాహ్ను కోరుకుంటున్నాను. మరి మా శ్యామ్ మేస్టారు ఎప్పటికీ కూడా విరిగిపోయినటువంటి బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో నేడు ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ, విభిన్న మతాల మధ్య కొట్లాట ఉన్నప్పటికీ కూడా ఆయన మత సామరస్యం గురించి ఈ విధమైనటువంటి ఏర్పాటు చేసినందుకు మరి ర్యాలీ ముస్లిం అందరికీ కూడా నేను ఆయనకి, మరి వెంకటరెడ్డి గారికి, సత్యాల గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ శ్యామ్ సార్ నిర్వహించినటువంటి ఇఫ్తార్ దావత్ సామరస్యంగా ఉండాలని, హిందూ ముస్లిం ఎప్పటికీ బాయ్ బాయ్ అని అందరూ కోరుకోవాలని, ఎలాంటి భిన్నాభిప్రాయాలు హిందూ ముస్లిం మధ్య రాకూడదని, ఇలాంటి ఇఫ్తార్ విందులు ఎప్పుడూ శ్యామ్ సార్ ఇవ్వాలని, ఆయన కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా మీ అందరికి. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ.